హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పారిజాత పర్వం మూవీ అయితే టీజర్ అది ఓన్లీ గ్లింప్స్ వీడియో అయితే టీజర్ వచ్చేసింది అనమాట. చాలా బాగుంది, నాకు నచ్చిందని చెప్పుకోవచ్చు. ఈజ్ కిడ్నాప్ అని చెప్పడం జరిగిందనమాట. అంటే ఈ మూవీలో కిడ్నాప్ ఉంటుంది, టూ గ్యాంగ్స్టర్స్ ఉంటారు, ఒకరు కిడ్నాప్ చేస్తారు, వాళ్ళకి ఒక డిమాండ్ చేస్తారు. ఆ డిమాండ్లో అందులో ఏమేమి ఉంటాయో మనకు తెలియదు, కానీ ఆ డిమాండ్ల వల్ల చాలా పెద్ద గొడవలు అవుతాయి అనమాట. నా స్టోరీ లైన్ మాత్రం ఇదే అనమాట. నేను 100% చెప్తున్నా, బల్ల గుద్ది చెప్తున్నా. మీరు ఈ సినిమా వచ్చినాక చూడండి, పక్కా అంటే పక్కా ఉంటుంది. ఇద్దరు గ్యాంగ్స్టర్లు ఉంటారు, వాళ్ళు కిడ్నాప్ చేయడం జరుగుతుంది, డిమాండ్ చేయడం జరుగుతుంది. కొన్ని కోట్లలో లక్షలు పైసలు అనేది తీసుకుంటుంది అనమాట. తీసుకొని మరి ఇలా కిడ్నాప్లు చేస్తూ ఉంటుంది. నాకు తెలిసి ఈ యొక్క టూ గ్యాంగ్స్టర్స్ మధ్యలో మన హీరో ఆయన ఇంటర్వ్యూ చేస్తాడు చూడు, అతని పేరు హర్ష అని ఉంటుందిగా. ఆయన మన హీరో ఇద్దరు కలిసి ఒక కిడ్నాప్ చేద్దాం అనుకుంటారు. ఈ గ్యాంగ్స్టర్ వాళ్ళు కిడ్నాప్ చేయాల్సింది, వాళ్ళు కిడ్నాప్ చేస్తారు. ఇక డిమాండ్ అని పెరిగిపోతుంది. మళ్ళీ ఇంతే అనమాట స్టోరీ లైన్ నాకు తెలిసినంత వరకు అయితే ఈ హీరోకి మొత్తం ఫుల్ ఛాన్సులు వస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఏమో వ్యాలంటైన్స్ మూవీ తీసిండు, తర్వాత పారిజాత పర్వం తీసిండు, దాని తర్వాత క్రీడాకోళ. చాలా అంటే చాలా భారీగా సినిమా ఆఫర్లు అనేవి వస్తున్నాయి. చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సక్సెస్ఫుల్ ఒక హీరో అని చెప్పుకోవచ్చు. మంచి మూవీస్ తీసుకుంటూ చాలా పెద్ద హీరోగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఎన్ని సినిమాలు తీస్తే అన్ని సినిమాలు ఇట్టు కొట్టాలని కోరుకుంటున్నాను. ఒకవేళ లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ షేర్.